నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. మార్చి నెల 2025 సింహరాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మార్చి నెలలో మనకి సింహరాశి వారికి అందరికీ కూడా మధ్యస్థంగా ఉన్నాయి ఫలితాలు. శుక్రరాహువులు ఇద్దరు యుతి చెందడం మీనరాశిలో, అలాగే చక్కగా మనకి ఈ కేతువు కన్యలో, రాహువు మీనంలో, గురుడు వృషభంలో ఉన్నాడు. అయితే శని కుంభరాశి నుంచి మార్చి 29వ తేదీన మారుతున్నాడు. అంటే ఈ నెలాఖరులో శని మారుతున్నాడు అనమాట, కుంభరాశి నుంచి మీనరాశిలో. దానివల్ల ఈ యొక్క సింహరాశి వారికి ఏంటంటే ఇప్పటి వరకు సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అంటాం శనీశ్వరుణ్ణి. భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. పోయి అష్టమంలోకి శని వెళ్ళిపోతాడు. దానివల్ల ఏమవుతాయంటే కాస్త మానసికమైనటువంటి అశాంతి, అక్కడ రాహు ఆల్రెడీ ఉన్నాడు, ముందు కాస్త డిప్రెషన్స్, లవర్ హ్యాండ్ ఇచ్చిందని డిప్రెషన్స్, ఇలాంటి డిప్రెషన్స్తో బాగా వెళ్తారు. అండ్ ఈ యొక్క అంటే ఇక్కడ లవర్ హ్యాండ్ ఇస్తుంది అని అనడానికి కారణం ఉంది, శుక్రుడు రాహుతో కలిసాడు అక్కడ. తర్వాత డబ్బులు పోయినాయి అనుకో, అది పెద్దగా తీసుకోరాళ్ళు, డబ్బులు పోతే పెద్ద ఇదిగా తీసుకోరు వాళ్ళు. ఆ డిప్రెషన్ వేరుంటుంది, మళ్ళీ సంపాదిస్తాం. లవర్ పోయింది ఎక్కువ డిప్రెషన్. బోడిముండ వీడిని ఎత్తుకుపోయినా వీడి దగ్గరికి అన్నీ గొరిగేసిన మంగళకెత్తిలా అవసరం లేకుండా గొరుగు పడేసినా బుద్ధి రాదు వీళ్ళకి. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వచ్చేసరికి బాగుంటుంది, ఆదాయాలు పెరుగుతాయి. తర్వాత శత్రువుల యొక్క పీడ పోతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. స్లో బై స్లోగా కొంచెం ఇదివరకు వీళ్ళు చాలామంది మోనోప్లాజం స్టేట్కి వచ్చి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాస్త రికవర్ అయిపోతారు వీళ్ళు. విద్యార్థుల పరిస్థితి గురుగారు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఏదన్నా మంచి ఫలితాలు ఉన్నాయా? ట్రంప్ కాదు కదా ఆడమ్మ మొగుడు వచ్చినా మన వాళ్ళకి ఈ యొక్క విదేశాలు పిచ్చిపోదు. వాడు రిజెక్ట్ చేస్తూ ఉంటాడు, వీడు పెడతా ఉంటాడు. అందులో నా బోటోడు ఒకడు కొత్తోడు వచ్చి నేనేం చెప్తున్నాను, అరే ఆ అమెరికా ఎందుకురా, మిగతా దేశాల మీద పడండ్రా అని ఆస్ట్రేలియా మీద పడుతున్నారు ఇప్పుడు జనం. నెదర్లాండ్స్, జర్మనీ, ఇన్ని దేశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఎప్పటికీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు చదువులో నెంబర్ 1 వీళ్ళు ఫస్ట్. ఆ తర్వాత ఈ విదేశాల నుంచి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం, ఆ తర్వాత విశ్వవిద్యాలయాల్లో వాళ్ళ కోరుకున్న సీట్లు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఉదాహరణకి ఇప్పుడు ఈ ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టాడు కదా, అప్పుడు అడ్మిషన్స్ అప్పుడే మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్స్ అయిపోయినాయి అక్కడ ఫారెన్లో. డాలర్ అర్షి అని ఒక అమ్మాయి ఉంది, ఆమె యుఎస్ సిటిజన్, ఆమె చిన్నపిల్ల, అక్కడే పుట్టింది కాబట్టి. మరి ఆ పిల్ల ఏ మార్కులు చూడనువో నేను ఎప్పుడు చూడలేదు అలాంటి స్టూడెంట్ని. 100కి 100, 99, 98, 97. ఏంటి అమెరికాలో పుట్టి అమెరికా గడ్డ మీద ఉండి ఆ మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ కోసం పాపం ట్రై చేస్తుంటే వేరే ఇంకో చిన్న యూనివర్సిటీలో చేరింది, ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇంజనీరింగ్. తర్వాత టాప్ 10 యూనివర్సిటీస్ ఉంటాయి, వీటిల్లో కంపల్సరీ అన్ని ప్రాజెక్ట్స్, చేతి ప్రాజెక్ట్స్ చేసింది. అంటే హ్యాండ్స్ ప్రాజెక్ట్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎలాగైతే చేయలేరు కదా, మనం ఇప్పుడు ఇలా తిప్పామనుకోవచ్చు, ఇలా కదులుతుంది, ఇలా అంటే అట్లా అన్నాడు, మూమెంట్ ఇస్తుంది. అలాంటి బెస్ట్ ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళకే ఇది లేదు, వాళ్ళకే అక్కడ యుఎస్లో ఉన్నాయి మన ఎన్ఆర్ఐలు, వాళ్ళు తెలుగు వాళ్ళు, కమ్మవారు. మరి చక్కగా అంత చేసి ఇంత చేసిన వాళ్ళ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఆమె ఫ్రెండ్ ఈ ప్రాజెక్ట్ చేసిన మహాపాపానికి ఇద్దరికి టాప్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న కారణంగా అడ్మిషన్ రాలేదు. ఇలాంటి టెక్నికల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. మరి అంటే మార్క్స్ తక్కువ వచ్చినాయి సబ్జెక్ట్స్లో. ఇక్కడ విద్యార్థులు యుఎస్ ట్రంప్ అంటే ఎట్లా వస్తాయి, అవకాశాలు ఏమీ తగ్గవు. కాకపోతే ట్రంప్ ఏమి రానివ్వను అని అనడంలా, అక్కడికి వచ్చిన తర్వాత చదువుకోండి అంతే, మన దగ్గర జీతాలు పార్ట్ టైంలు చేయొద్దు అంటున్నాడు. అది అయినా సరే ఏం పెద్ద మార్పు ఉండదు. సింహరాశి వాళ్ళకి, విదేశీ విద్యార్థులకు కూడా చాలా బాగుంది పరిస్థితి. కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి అటువంటి వారికి ఏమన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? కోర్టులో ఇప్పుడు మనం చూసాం చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద వాడు నాయకుడిని నమ్ముకొని 20 మంది వెళ్ళిపోయారు. ఆ 20 మందిలో వాళ్ళ పేర్లు చూస్తే 4-5 గ్యారంటీగా సింహరాశి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పాపం ఈ సింహరాశికి సప్తమంలో మనకి శని 29 దాకా వెళ్తారండి. ఈ లోపలనే జైలుకి పోయారు వాళ్ళు. కాబట్టి సింహరాశి వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కోర్టులో, పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంచెం శిక్షలు పడడానికి అవకాశాలు ఉన్నాయి.
ఈ విధంగా ఈ సింహరాశి వాళ్ళకేమి కొంచెం ఏవైనా పరిష్కారాలు, ట్రాన్స్ఫర్స్, ఆ తర్వాత డిపార్ట్మెంటల్ లో ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. ఆ వాటిల్లో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశం ఉన్నాయి. ఏదైనా ఈ నెలంతా కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే వీళ్ళు. శుభకార్యాలు జరగడానికి ఆశయం కనిపిస్తుంది గురుగారు. పెళ్లిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఏదైనా శుభకార్యాలు జరగడానికి. మార్చి నెల అంటేనే శుభకార్యాలు. దీనికోసం వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేస్తారు. సింహరాశి వాళ్ళకి ఎలా ఉందంటే డబల్ ఛాన్స్. సింహరాశి వాళ్ళు వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు, మళ్ళీ వీళ్ళు కూడా సెకండ్ పెళ్లిళ్ళు వీళ్ళకి చేసుకోవడానికి అవకాశాలు. శుక్రుడు రాహుతో కలిస్తే, సరదాగా చెప్పట్లేదు, శుక్రుడు రాహుతో కలిస్తే ఇట్స్ శాస్త్రం క్లియర్గా చెప్తుంది అనమాట. ఏంటంటే విడోతో వీళ్ళకి తగులుతుంది, వద్దన్నా సరే తగులుతుంది వీళ్ళకి విడో. తగిలి ఆ విడో అదేం చేస్తుందంటే పెళ్ళి చేసేసుకునేదాకా తీసుకెళ్తుంది. ఇటీవల కాలంలో నువ్వు కావాల్సిన న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, చూసుకో. అందరికీ జడ్జిమెంట్స్ చెప్పేటటువంటి ఆనరబుల్ జడ్జ్ వాళ్ళు, ఆయనకే తెలుసు బైగామి సెక్షన్ 495 ప్రయత్నిస్తే కేసు, 494 పెళ్లి చేసుకుంటే ద్వివాహం, రెండో పెళ్లి చేసుకుంటే కేసు అని తెలుసు. మొదటి భార్య వచ్చి 498A పెడుతుంది, గృహహింసలు. వందల కేసులు జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి ఆయనే అలా క్రింద ఉన్నటువంటి గుమస్తాతో అఫైర్ పెట్టుకున్నారట. శ్రీకాకుళం ఏరియాలో జరిగింది ఇది. పెట్టుకుంటే అక్కడ ఏం జరిగింది, పేపర్లో కూడా అంతా వచ్చింది న్యూస్ అంతా. ఆమె ఫోర్స్ చేసింది పెళ్లి చేసుకోమని. మరి జడ్జి గారు ఎందుకు తెలియదు ఆయనకి, మరి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నారు, ఇరుక్కున్నారు. సో సైటేషన్స్ ఇప్పుడు ఇవన్నీ మనం కోర్టులో అప్డేట్స్ చూసుకోవచ్చు. ఆ విధంగా ఎందువలన అంటే ఆ గ్రహాలు అలా లాక్కెళ్ళిపోతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి శుభకార్యాలు, డబల్ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు మహిళలతో. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి మరి సింహరాశి వారి కోసం. ఈ సింహరాశి వారికి సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారము మనకి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఇక తంత్ర జ్యోతిష పరంగా మనం ఏం చేయాలండి అంటే, మనం ఈ మర్రి చెట్టు ఉంటుంది కదా, మర్రి చెట్టు వేళ్ళని, ఆకుల్ని కోసుకొని ఇంటికి తీసుకొచ్చి త్రిమూర్తుల వ్రతం లింక్ అనమాట దానికి. ఆ వ్రతాన్ని కంపల్సరీ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి. వ్రతం చేసుకోలేనటువంటి వాళ్ళు మామూలుగా అవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దగ్గర పెట్టుకొని, ఆ తర్వాత అవి మనం ఏం చేయాలంటే తల కింద పెట్టుకొని పడుకోవాలి. తర్వాత నెక్స్ట్ దానిలో చీమలకి శని ప్రదోష సమయాలలో, అంటే సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత 6 గంటల ఆ టైంలో ఈ యొక్క గోధుమ నూక కానీ పంచదార కానీ మేత కింద పెట్టాలి. ఆ పుట్ట దగ్గర జల్లితే అయ్యే తింటాయి. నల్ల చీమలు దొరకలేదు అనుకోండి, ఎన్ని కిలోమీటర్ల దూరమైనా వెళ్ళి ఎత్తుక్కొని వేయాల్సిందే. అందుకని గురుగారు నాకు నల్ల చీమలు దొరకలేదు, జాతకం మారాలంటే వేయాలి అంతే. మరి మార్చి నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.